నువ్వు అనుకుంటున్నావు నీకు మోటివేషన్ లేదని, లేదా నీకు డిసిప్లిన్ లేదని. కానీ నిజం చెప్తున్నాను, నీకు మోటివేషన్ ప్రాబ్లం కాదు, నిన్ను నువ్వు నమ్మకపోవటమే నీ ప్రాబ్లం. ఇంకా గట్టిగా చెప్పాలంటే నీకు ఫెయిల్యూర్ అంటే భయం లేదు, నీకు సక్సెస్ అంటే భయం. వినడానికి చాలా తప్పుగా ఉండొచ్చు, ఎవరికైనా సక్సెస్ కావాలి అని ఉంటుంది, కానీ భయం ఎందుకు ఉంటుంది అని నువ్వు అడగచ్చు. కానీ ఒక్కసారి మీ లైఫ్ని వెనక్కి తిరిగి చూసుకో. కొత్తగా ఏదో స్టార్ట్ చేస్తావు, ఒక 3 రోజులు పిచ్చి ఫైట్తో పని చేస్తావు, కొత్త కోర్స్ స్టార్ట్ చేస్తావు, లేదా కొత్త రొటీన్ పెట్టుకుంటావు, రోజు పొద్దున్నే లేచి చాలా సీరియస్గా చేస్తావు, అద్దంలో చూసుకుని ఈసారి ఖచ్చితంగా మారిపోతా అని నీకు నువ్వే ప్రమాణం చేసుకుంటావు. కానీ 4వ రోజు చిన్న బద్ధకం స్టార్ట్ అవుతుంది, 5వ రోజు నీకు నువ్వే ఒక రీజన్ చెప్పుకుంటావు, ఈ రోజు ఒక్కరోజు రెస్ట్ తీసుకుందావు, రేపటి నుంచి గట్టిగా చేద్దాం అని. 6వ రోజు పూర్తిగా ఆపేస్తావు. ఇది నీ లైఫ్లో ఎన్నిసార్లు జరిగిందో ఒక్కసారి లెక్క పెట్టు. నువ్వు ఆపేసింది నీ వల్ల కాదు, నువ్వు ముందుకు వెళ్తుంటే నీ పాత లైఫ్ మారిపోతుంది అనే ఒక తెలియని భయం నీ లోపల స్టార్ట్ అవుతుంది. ఇది హ్యూమన్ సైకాలజీ. మన బ్రెయిన్ ఎప్పుడు కంఫర్ట్ వెతుకుతుంది. ఆ కంఫర్ట్ నరకమైనా సరే అలవాటు అయిపోయిన నరకంలో ఉండటానికి మన బ్రెయిన్ ఇష్టపడుతుంది తప్ప అలవాటు లేని కొత్త లైఫ్లోకి వెళ్ళడానికి భయపడుతుంది. ఎందుకంటే నువ్వు ఇప్పుడున్న ఈ చెత్త లైఫ్లో ఒక తెలియని శాంతి ఉంది. నువ్వు రోజు కంప్లైంట్ చేయొచ్చు, నా సిచ్యువేషన్ బాగాలేదు, నా వల్ల కావట్లేదు, నా లైఫ్ ఇంతే, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు అని చెప్పుకోవచ్చు. ఈ కంప్లైంట్స్లో నీకు ఒక డీప్ కంఫర్ట్ ఉంది, ఎందుకంటే ఫెయిల్ అయిన వాడిని ప్రపంచం ఎప్పుడూ జాలితో చూస్తుంది. మనం ఆ జాలికి బానిసలైపోయాం. మిడిల్ క్లాస్లో పెరిగిన మనకి చిన్నప్పటి నుంచి తెలియకుండానే ఒక విషయం ఎక్కించారు, కష్టాలు పడటం, బాధపడటం ఒక గొప్ప విషయం అని. మనం ఫెయిల్ అయినప్పుడు మనల్ని మనం ఒక సాడ్ మూవీలో హీరోలాగా ఊహించుకుంటాం. ఆ బాధలో మనకి మనమే ఒక సింపతి క్రియేట్ చేసుకుంటాం. ఇంకా డీప్గా మాట్లాడుకోవాలంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కానీ నువ్వు నిజంగా సక్సెస్ అయితే ఎవరు నిన్ను జాలితో చూడరు, అందరూ నిన్ను క్వశ్చన్స్ అడుగుతారు. నువ్వు సక్సెస్ అయితే ఆ సక్సెస్ని రోజు మెయింటైన్ చేయాలి అనే ఒక పెద్ద బరువు నీ భుజాల మీద పడుతుంది. నీకు ఇంకా ఎక్స్క్యూజెస్ చెప్పుకునే ఛాన్స్ ఉండదు. తప్పు జరిగితే నువ్వే బాధ్యత తీసుకోవాలి, రోజు కొత్త ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఈ బరువుని, ఆ బాధ్యతను మోయడం ఇష్టం లేకే భయపడి నువ్వు వెళ్ళి మళ్ళీ ఆ పాత ఫెయిల్యూర్ లైఫ్లో తక్కుంటున్నావు. నువ్వు మోసం చేసుకుంటున్నావు. నిన్ను ఎవరో ఉద్ధరిస్తారు, ఎవరో వచ్చి నిన్ను పైకి లాగుతారు అని వెయిట్ చేస్తున్నావు. నీ లైఫ్ అంతా ఎవరో ఒక సేవియర్ కోసం ఎదురు చూడటంలోనే అయిపోతుంది. కానీ రాత్రిపూట ఒంటరిగా పడుకున్న టైంలో ఫోన్ పక్కన పెట్టి గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించు. ఇప్పటి వరకు ఎవరైనా వచ్చారా? ఎవరు రారు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఒంటరిగానే పుడతాడు, ఒంటరిగానే పోతాడు. మధ్యలో ఉండే ఈ జర్నీలో నువ్వు భయపడుతూ బ్రతుకుతావా లేదా ధైర్యంగా నిలబడతావా అనేది పూర్తిగా నీ చాయిస్. నీ ఏడుపు ఎవ్వరికి వినబడదు, నీ బాధ ఎవ్వరికి అవసరం లేదు. వాళ్ళు జస్ట్ చూస్తారు, పాపం అంటారు, వెళ్ళిపోతారు. ఈ మిడిల్ క్లాస్ బతుకు నుంచి నువ్వే బయటికి లాక్కోవాలి. కంఫర్ట్ అనేది స్లో పాయిజన్, అది నిన్ను రోజు కొంచెం కొంచెం చంపేస్తుంది. నువ్వు అనుభవిస్తున్న ఈ చిన్న కంఫర్ట్ కోసం, ఈ చిన్న బద్ధకం కోసం నీ గొప్ప ఫ్యూచర్ నమ్మేస్తున్నావు. నువ్వు అంత వీక్ కాదు, నీలో చాలా ఎనర్జీ ఉంది, చాలా కోపం ఉంది. కానీ ఆ కోపాన్ని నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళ మీద, పరిస్థితుల మీద చూపిస్తున్నావు. ఆ కోపాన్ని నీ లోపల దాచుకోకుండా నీ పని మీద పెట్టు. నీకు నమ్మకం లేకపోవచ్చు, కానీ ఫెయిల్ అవటం అనేది ఆగిపోవటానికి సిగ్నల్ కాదు, అది ఇంకా గట్టిగా కొట్టడానికి ఒక రీజన్. నువ్వు ఇప్పుడు బ్రతుకుతున్న ఈ లైఫ్, నీకు ఇష్టం లేని ఈ లైఫ్ ఎవరో ఇస్తే వచ్చింది కాదు, నువ్వు తీసుకున్న డెసిషన్స్ వల్లే వచ్చింది. ఈ నిజాన్ని ఒప్పుకోవడానికి మన ఈగో అడ్డం వస్తుంది. నేనే నా లైఫ్ని నాశనం చేసుకున్నా అని ఒప్పుకోవటం చాలా కష్టం. కానీ ఒప్పుకోకపోతే నువ్వు ఎప్పటికీ మారవు. పక్కన వాడి మీద, సొసైటీ మీద బ్లేమ్ వేయటం ఆపిన రోజే నీ నిజమైన గ్రోత్ స్టార్ట్ అవుతుంది. నువ్వు చేయాల్సిందేమీ లేదు, జస్ట్ ఈ రోజు నుంచి నీ ఎక్స్క్యూజెస్ని నువ్వే నమ్మటం ఆపి. నువ్వు బయట ప్రపంచానికి ఎన్ని అబద్ధాలైనా చెప్పొచ్చు, కానీ అద్దంలో చూసుకున్నప్పుడు నీకు తెలిసేది అబద్ధం అని. వాళ్ళకి తెలీదు నాకు టైం లేదని, నేను చెప్పింది అబద్ధం అని. కానీ నీకు తెలుసు నువ్వు ఫోన్లో టైం వేస్ట్ చేస్తున్నావు అని. ఆ నిజాయితీ నీతో నువ్వు మెయింటైన్ చేయి. సక్సెస్ అనేది ఒక మ్యాజిక్ కాదు, ఒక అదృష్టం అసలే కాదు. అది రోజు పొద్దున్నే లేచి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు తీసుకునే చిన్న చిన్న కఠినమైన డెసిషన్స్. పెయిన్ ఆఫ్ డిసిప్లిన్ కావాలా లేదా పెయిన్ ఆఫ్ రిగ్రెట్ కావాలా డిసైడ్ అవ్వు. డిసిప్లిన్ ఇచ్చే నొప్పి కొన్ని రోజులే ఉంటుంది, కానీ రిగ్రెట్ ఇచ్చే నొప్పి చివరి శ్వాస వరకు నేను వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు భయపడుతూ ఆగిపోతే ఇంకో 10 ఏళ్ళ తర్వాత నువ్వు ఇప్పుడున్న స్థానం కంటే ఇంకా ఘోరమైన స్థితిలో ఉంటావు. అప్పుడు బాధపడ్డా ఏమీ లాభం ఉండదు. టైం ఎవరి కోసం ఆగదు. నువ్వు ఆలోచిస్తూ కూర్చున్న ప్రతి నిమిషం నీ లైఫ్ అయిపోతూనే ఉంది. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రాబ్లమ్స్ అయిపోతాయి. ఎవరు నీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి రారు. ఇవాళ నుంచి భయాన్ని పక్కన పెట్టి నీకు కష్టంగా అనిపించినా సరే ఆ కఠినమైన డెసిషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేయి. నువ్వు గెలిచినా ఓడిపోయినా అది నీ చేతిలోనే ఉండాలి. ఎవరో జాలి చూపిస్తారని భయపడుతూ బతుకొద్దు. నువ్వు ఇంకా ఆగిపోవడానికి రీజన్స్ వెతుకుతున్నావు అంటే నువ్వు ఇంకా తప్పు దారిలోనే ఉన్నావు. నీ కథ ఇంకా అయిపోలేదు, నువ్వు రాయాల్సింది ఇంకా చాలా ఉంది. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.